మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఎప్పుడైనా ఉత్తమమైన విషయాల మీద దృష్టి పెట్టారా మీరు? వాటి మీద పెట్టరా, ఉత్తత్వ విషయాల మీద దృష్టి పెడతారు. ఉత్తిత్తు విషయాలకి ఒత్తులు పెడతా ఉంటారు. అర్థమైందా? దేవునికి ఏమంటే ఇష్టం? న్యాయం అంటే ఇష్టం. ఈరోజు న్యాయంగా నడుచుకోవడం నీకు ఇష్టమేనా? న్యాయం చేయడం అంటే నీకు ఇష్టమేనా? న్యాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం నీకు ఇష్టమేనా? జాగ్రత్తగా గమనించాలి. న్యాయం చెప్పగలవాడవై ఉండి, చెయ్యగలవాడవై ఉండి నీవు అలాగ చెయ్యకుండా ఉన్నప్పుడు నువ్వు దోషివి కాదా? పాపం నిన్ను చుట్టుకోదా? పాపం నిన్ను వెంటాడదా? నిన్ను పాడు చేయదా? నిన్ను పతనానికి అప్పగించదా? పాపం ఎవరిని విడిచిపెట్టదు, ఎవడి మీద కనికరం చూపించదు. వాడు దేవుణ్ణి కలిగి ఉన్నవాడైనా లేనివాడైనా. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే. ప్రియులరా, దేవుని పిల్లలరా, న్యాయంగా నడుచుకోకపోతే దాని నుండి వచ్చేటటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా నువ్వు అనుభవించాల్సిందే. నువ్వు చెడ్డోడు అయి ఉండి మంచి ఫలం ఎలా తీసుకుంటావు? మంచి అంటే 10 మంది పిల్లల్ని కలిగి ఉండడం మంచి అనుకుంటున్నావేమో. 100 మంది చుట్టాలను కలిగి ఉండడం మంచి అనుకుంటున్నావేమో. మంచి అంటే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మనతో ఉంటే మంచి అనుకుంటున్నావేమో. మంచి అంటే అది కాదు. దేవుడు మానవుడికి చెప్పిన మంచి అనేటటువంటిది ఒకటి ఉంది, దాన్ని పట్టుకోవాలి. దేవుడు చెప్పిన నీతిని పట్టుకుంటే ప్రపంచం మునిగిపోయినా, నాశనమైపోయినా, ప్రపంచమంతా నీ కన్నుల ముందు నుండి కొట్టివేయబడినా నీవు నిత్యము నిలిచే సియోను కొండలాగా ఉంటావు. అందుకు కాదా నా దేవుడు ఒక మాట చెప్పాడు, నీ ప్రక్క 1000 మంది పడినా, 10,000 మంది కుడి ప్రక్క కూలినా ఏ అపాయమునకు నీవు భయపడకుందువు. ఎందుకని ఆయన తోడై ఉంటాడట.